ఎలిమెంట్స్ని డైరెక్ట్గా ముందుగానే ఇనిషియలైజ్ చేసేసాను. సో నేను నో నీడ్ టు స్పెసిఫై ద సైజ్, అరే సైజ్. సో ఇక్కడ ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి దీని యొక్క సైజ్ అవుతుంది, అరే యొక్క సైజ్ అవుతుంది. సరే బాగానే ఉంది. ఇదిగో కీ ఎలిమెంట్ కూడా తీసుకుంటున్నాను. ఓకేనా? ఇదిగో డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఎంటర్ కీ ఎలిమెంట్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ స్కాన్ చేసి వద్దు, లెంత్ అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. ఓకేనా? సి ఇంటూ సపోజ్ కీ ఈక్వల్స్ టు సపోజ్ ఏ 5 అన్నా. నా ఇదిగో సెట్ చేయాలి ఆ 5 ఎలిమెంట్ ఆ ఎరేలో ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఇదిగో చెక్ చేస్తాను. లైక్ అలాగా మొత్తం అంతా కూడా ఇదిగో ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఆ లాస్ట్ ఇండెక్స్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. టోటల్ ఎంత ఉన్నాయి ఇక్కడ సైజు? 0 1 2 3 4 5 6 7 అంటే ఎరే సైజ్ ఎంత? 8 అనేది ఎరే యొక్క సైజు. ఇదిగో కండిషన్ రాస్తాను. ఫర్ I equals to 0, I less than 8, I plus 10. ముందు వినేసి తర్వాత అల్గారిథం చేశారు. ముందు లాజిక్ అనేది తెలుసుకోండి, ఆ తర్వాత అల్గారిథం రాద్దాం. ఓకేనా? వితౌట్ లాజిక్ ఎలా రాస్తాం కదా. అల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ అప్రోచ్ కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దేనికి? టు పెర్ఫార్మ్ ఆ పర్టికులర్ టాస్క్. ఏంటంటే టాస్క్ సర్చింగ్ ఆ కీ ఎలిమెంట్, అంతే కదా. సి పనులు రాశాను. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రతి ఎలిమెంట్ తోనూ కూడా చెక్ చేయాలి కీ ఎలిమెంట్. నా ఇదిగో ఈ ఇప్పుడు కండిషన్ కీ కనుక డబ్ల్యూ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ అయినా అలా అయితే కనుక ఏం చేయాలి? ఎలిమెంట్ ఫౌండ్ అని రావాలి, అంతేనా? అలా రావాలి. సో ఇక్కడ చిన్న కండిషన్ ఉంది, చిన్న లాజిక్ ఉంది. సపోజ్ ఇదిగో 5 ఇదిగో మళ్ళీ ఇచ్చాను కదా. నాకు ఎలిమెంట్ ఏంటి? 5. ఎన్నిసార్లు ఉంది ఇక్కడ? 2 టైమ్స్ ఉంది కదా. అంటే ఏం చేయాలి? ఇదిగో ఇక్కడికి వచ్చేసరికి కండిషన్ ట్రూ అవుతుంది, ఎలిమెంట్ ఫౌండ్ కదా. ఇదిగో మళ్ళీ ఇక్కడ ఉంది కదా, ఎక్కడ తగ్గకూడదు, అవునా కదా. అంటే ఇక్కడ ఎలిమెంట్ అంటే కండిషన్ ట్రూ అయినంత వరకు కూడా, కండిషన్ ట్రూ అయితే కనుక ఆటోమేటిక్గా ఒక కౌంటర్ వేరియబుల్ మనం తీసుకుంటాం. ఆ కౌంటర్ వేరియబుల్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సింపుల్ లాజిక్. ఇదిగో ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకుంటాం. కౌంట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏం జరగాలి? ఎలిమెంట్ ఫౌండ్ అయితే కనుక, హిట్ అయితే కనుక కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. అలా కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటారు కదా. సేమ్ ఎలిమెంట్ మళ్ళీ ఉండకూడదు, ఎరేలోని ఉండొచ్చు కదా. సేమ్ ఎలిమెంట్ మళ్ళీ నేను తీసుకోవచ్చు కదా. సరే నాకు 2 సార్లు ఉంది, 2 సార్లు కూడా నాకు ఎలిమెంట్ ఉన్నట్టే. అట్లా ఎలిమెంట్ ఉందా లేదా అనేది మాత్రమే మనం సెర్చ్ చేయాలి. ఎన్నిసార్లు ఉంది అనేది మనకు అనవసరం, అంతే కదా. సి ఇదిగో కౌంట్ పెరిగింది. లాస్ట్ ఏం చేస్తున్నాను? ఇప్పుడు కండిషన్ రాస్తాను. ఈ కౌంట్ కనుక గ్రేటర్ దాన్ 0 అయిందనుకోండి, ఏం రావాలి ఇక్కడ నాకు? 2 ఎలిమెంట్ ఫౌండ్. ఇంకేం లేకపోతే కనుక నాట్ ఫౌండ్ అని చెప్పేసి రావాలంటే. ఓకేనా? సి వర్కింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎరైట్ నేను ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసేసాను కదా. ప్రాబ్లం ఇది అనుకోండి. ఎరైట్ అయితే సార్ 9 కొన్ని 9 వరకు వెళ్దాం. ఓకేనా? నా ఇదిగో కీ వాల్యూ తీసుకుంది. కీ వాల్యూ అంతా 5. ఇదిగో ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. I ఈక్వల్స్ టు 0. I ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఓకేనా? తీసుకోలేదా? I ఈక్వల్స్ టు 0. I లెస్ దాన్ 9 కదా. 0 లెస్ దాన్ 9 కండిషన్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఇదిగో లూప్ లోకి ఎంటర్ అవుతాం కదా. నా ఇదిగో ఈ కీ ఎంత ఉంది? 5 ఉంది. 5 డబ్ల్యూ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0 ఎంత ఉంది? 6. కండిషన్ ట్రూ ఉన్నా కాదు. మీకు లూప్ లోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఏం జరిగింది? ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఈసారి? 0 కాస్త 1. 1 లెస్ దాన్ 9 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ. ఆటోమేటిక్ ఏం జరిగింది? లూప్ లోకి ఎంటర్ అవుతుంది. కీ వాల్యూ 5. 5 డబ్ల్యూ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ 1 ఎంత ఉంది? 12. కండిషన్ ఫాల్స్. మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 2. 5 డబ్ల్యూ ఈక్వల్స్ టు 20 కాదు కదా. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 3. 3 లెస్ దాన్ 9 కండిషన్ ట్రూ. లూప్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3 ఎంత? ఎక్కడ వచ్చింది? 5 డబ్ల్యూ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఇదిగో లూప్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఏం చేయమన్నాను ఇక్కడ? కౌంట్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్పేసి అన్న. కౌంట్ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది.
0 కాస్త ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 1 అవుతుంది. 0 కాస్త 1. సి ఇప్పుడు కౌంట్లో ఎంత ఉంది? ఇంక్రిమెంట్ అయ్యి 1 వచ్చింది. నా మళ్ళీ అది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఈసారి? 3 కాస్త 4. 4 లెస్ దాన్ 9. మళ్ళీ కండిషన్ ట్రూ. లూప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఏ ఆఫ్ 4 ఎంత ఉంది? 10 ఫాల్స్. నెక్స్ట్ 8 ఫాల్స్. నెక్స్ట్ 30 ఫాల్స్ కదా. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ 7 40 ఫాల్స్. నెక్స్ట్ మళ్ళీ 8 కదా. సి 8 లెస్ దాన్ 9 కండిషన్ ట్రూ. లూప్లోకి ఎంటర్ అయ్యాం. టీ డబ్ల్యూ ఏ ఆఫ్ 5 కదా. సారీ ఏ ఆఫ్ 8 ఎంత? 5. మళ్ళీ కండిషన్ ట్రూ. ఏం చేయమన్నా కౌంటర్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవ్వమన్నా. 1 కాస్త ఏం జరిగింది? 2 ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. 8 కాస్త 9. 9 లెస్ దాన్ 9 కదా. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆటోమేటిక్గా కండిషన్ ఫాల్స్. లూప్లో నుంచి టెర్మినేట్ అయిపోయింది. టెర్మినేట్ అయిపోయిన తర్వాత కింద ఒకటి రాసాను కండిషన్. ఏంటది? కౌంట్ గ్రేటర్ దాన్ 0నా? గ్రేటర్ దాన్ 0నే కదా. ఏమైంది? 1 అయింది, ఇంక్రిమెంట్ అయింది ఫస్ట్ టైం కండిషన్ ట్రూ అయినప్పుడు. ఇది రెండోసారి కూడా కండిషన్ ట్రూ అయింది. రెండోసారి కూడా కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. సో కౌంట్ వాల్యూ 2 ఉంది. అంటే 2 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ట్రూ అయితే ఏం చెప్పాను? ప్రింట్ ఎలిమెంట్ ఫౌండ్ అయింది. ఒకవేళ ఎలిమెంట్ దొరకలేదు ఏం చేయమంటాను? కౌంట్ వాల్యూ 0నే ఉంటుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను చేసిన ప్రాసెస్ ఏంటి? నా కీ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇది ఇలాగా ప్రతి ఎలిమెంట్ తోటి అంటే ఇండెక్స్ ని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాను. సెర్చ్ చేసుకుంటాను కదా. ప్రతిసారి కూడా ఈ కీ ఎలిమెంట్ ఆ పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ తోటి మీన్స్ ఆ వాల్యూ తోటి కంపేర్ చేస్తూ సెర్చ్ చేస్తూ వెళ్ళాను. ఓకేనా? సో దీని సెర్చ్ అని అంటాం. ప్రతి ఎలిమెంట్ తోనూ కీ ఎలిమెంట్ కంపేర్ అవుతుంది. ఎంత సింపుల్ అయితే మనల్ని అడగడు.